అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వే స్టేషన్లో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదవశాత్తు ఏసీ బోగిలో మంటలు చెలరేగడంతో లోకో పైలట్ అప్రమత్తమై ట్రైన్ను నిలిపివేశారు. దాంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు స్టేషన్లోకి పరుగులు తీశారు. ట్రైన్ను ఎలమంచిలి స్టేషన్లో అధికారులు నిలిపివేశారు. B1 బోగి నుంచి రెండో బోగికి మంటలు వ్యాపించడంతో హుటాహుటిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇతర కోచ్లకు మంటలు వ్యాపించకుండా బోగీలను రైల్వే సిబ్బంది వేరు చేశారు. ట్రైన్ టాటానగర్ నుంచి బయలుదేరి ఎర్నాకుళం వెళ్తుండగా ఎలమంచిలి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. చాలాసేపు కష్టపడిన ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు ఎలమంచిలి స్టేషన్లో ఏర్పాటు చేశారు. సాధ్యమైనంత త్వరగా రైలును పట్టాలెక్కించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలమంచిలో రైల్వే ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, ఏంటి ఈ ఘటన, ఏ విధంగా జరిగింది, అంటే ఎన్ని గంటలకు ఈ ఘటన జరిగింది అనుకోవచ్చు, ఏంటి అక్కడ క్షతగాత్రుల వివరాలు తదితర అంశాలు, అంటే అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అనుకోవచ్చు. చంద్రశేఖర్. రైట్ రవి, చూసుకుంటే ఏదైతే అనకాపల్లి ఎలమంచిలి మధ్యన 1:45 ప్రాంతంలో రైలు అగ్ని ప్రమాదానికి గురైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే అనకాపల్లి నుంచి వస్తున్నటువంటి రైలు ఏదైతే ఉందో ఈ రైలు ప్రస్తుతం అయితే ఎలమంచిలి రైల్వే స్టేషన్ వద్ద అయితే ఉంది. ఎలమంచిలి రైల్వే స్టేషన్లో B1తో పాటు M2 అనేటటువంటి ఈ రెండు బోగీలు, ఏసీ బోగీలు కూడా పూర్తిగా అగ్నికి దగ్ధమైనటువంటి పరిస్థితి కనిపించింది. బోగీలో ఉన్నటువంటి ఒక ప్రయాణికుడైతే ఆ మృత్యువాత పడినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు చూసుకుంటే ఏదైతే టాటా నగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్నటువంటి అలుపూజ వెళ్తున్నటువంటి ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు ఏదైతే ఈ ఎక్స్ప్రెస్ రైల్లో ఒక్కసారి కూడా మంటలు చెలరేగాయి. 1:45 ప్రాంతంలో చెలరేగినటువంటి మంటల కారణంగా కూడా ప్రయాణికులంతా కూడా ఆహాకారాలు అయితే చేశారు. దీంతో అక్కడే ఉన్నటువంటి టీ అందించినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఆయన అయితే ఆ రైల్వే లోకో పైలట్ ఎవరైతే ఉన్నారో లోకో పైలట్కి అయితే సమాచారం అందించారు. సమాచారం అందించిన తర్వాత అప్రమత్తమైనటువంటి లోకో పైలట్ రైల్వే అధికారులకి ఆ సమాచారం ఇచ్చి వెంటనే ఏదైతే అనకాపల్లి నుంచి ఏదైతే వస్తున్నటువంటి రైలు ఏదైతే ఉందో దాన్ని ఎలమంచిలి రైల్వే స్టేషన్లో నిలిపివేసి వెంటనే ఏదైతే రైలుకి సంబంధించినటువంటి బోగీలు ఉన్నాయి ఇతర బోగీలు కూడా వేశారు. అలాగే ప్రయాణికులందరూ కూడా కిందకి దించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే ఏదైతే అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో ఈ ప్రమాదంలో కూడా ఒక్కసారిగా కూడా చీకటిన కిందకి ప్రాణాలను కాపాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మనం ఉన్నటువంటి రైలు ఏదైతే ఉందో ఇది AC 3 టైర్కి సంబంధించినటువంటి రైలు. దీంతో పాటు బోగీలు కూడా పూర్తిగా అగ్నిలో పూర్తిగా కూడా దగ్ధమైనటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. అలాగే ఏదైతే ఏదైతే ఉందో ఈ బోగిలో ప్రయాణించినటువంటి ఒక ఇక్కడ నిద్రలోనే కూడా అగ్ని దగ్ధమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సంఘటన ఉన్నటువంటి రైల్వే అధికారులు వెంటనే స్థలానికి చేరుకున్నారు. స్థలానికి చేరుకున్న తర్వాత పూర్తిగా కూడా అప్రమత్తమై వెంటనే కూడా మంటలన్నీ కూడా అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి. చంద్రశేఖర్, అంటే ప్రమాదం ఏ సమయంలో జరిగింది? చంద్రశేఖర్, ప్రమాదం ఏ సమయంలో జరిగింది? అంటే ఒక పక్క షార్ట్ సర్క్యూటే కారణం అనుకోవచ్చా, ఇంకేదైనా కారణాలు అయి ఉండొచ్చు అనుకోవచ్చా? అధికారులు ఎలా స్పందిస్తున్నారు? చూసుకుంటే ఏదైతే అర్ధరాత్రి 1:00 ప్రమాదంలో అసలు ప్రమాదం ఎలాగ జరిగిందనే దానిపైన అయితే అధికారులు బృందం అంతా కూడా మన ముందే అసలు ఎన్ని గంటల ఎందుకు జరిగిందనే దానిపైన అయితే వారంతా పరిస్థితి ఉంది. కూడా ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. తో పాటు పోలీసులంతా పూర్తి వాకప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే రైట్ చంద్రశేఖర్, మరో పక్క ఈ ప్రమాదంపై అధికారులు విచారణకు ఆదేశించారా? రవి, చూస్తే అసలు జరిగిన అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే విచారణ కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. రైల్వే DRM ఉన్నారు. DRM ఆదేశాల మేరకు పూర్తిగా కూడా రైల్వే ప్లాట్ఫామ్కి చేరుకున్నటువంటి అధికారులు పూర్తిగా కూడా అయితే ఇంకా విచారణ కొనసాగుతుంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఎన్ని గంటలు జరిగిందనే దానిపైన అయితే ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం చూసుకుంటే ఈ రెండు కూడా ఇక్కడ రైల్వే స్టేషన్లో నిలిపివేసి దీనికి సంబంధించినటువంటి కూడా చేస్తున్నారు. ఏ విధంగా వచ్చాయి అసలు దానిపైన వారి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అసలు
ప్రమాదం జరగ కారణాలు వెనక ఏం జరిగింది అనే దగ్గర కూడా అడాప్ట్ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఏసీ సంబంధించినటువంటి ఈ 7 బోగీలు అయితే ఉన్నాయి. ఈ 2 బోగీలు కూడా ఇక్కడే ఉంచారు. ప్రస్తుతం ఈ 2 బోగీలకు సంబంధించినటువంటి దర్యాప్తు అయితే అధికారులంతా కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పూర్తిగా కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ ప్రాంతానికి చేరుకుంటున్న అధికారులు ఒకవైపు చూసుకుంటే మనం ఆ దర్యాప్తు ఒకవైపు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రైట్ కూడా వెళ్ళి దర్యాప్తు అయితే చంద్రశేఖర్, అంటే రైళ్లు పునరుద్ధరణ కొనసాగుతుందా? మరోపక్క అంటే పలు సర్వీసులు అయితే రైట్ చంద్రశేఖర్, అంటే రైలుని పునరుద్ధరించారా? అంటే రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పునరుద్ధరించారనుకోవచ్చా? రవి, చూసుకుంటే ఏదైతే నుండి విజయవాడ వెళ్ళేటటువంటి రైళ్లు ఏవైతే ఉన్నాయో ఆ రైళ్ళు అన్ని కూడా ఆలస్యంగా నడిచి ప్రస్తుతం అయితే ఆ రైళ్ళు అన్ని కూడా పునరుద్ధరణ కొనసాగిందని చెప్పచ్చు. కొన్ని అన్నా కూడా ఇప్పటికే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే పలు రైళ్ళు అన్ని కూడా ఆలస్యం పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు అన్ని రైళ్ళు పునరుద్ధరించినటువంటి పరిస్థితి. అలాగే అయితే బోగీలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ప్రయాణికులందరినీ కూడా వారి గమ్యస్థానాలు చేర్చేందుకు కూడా చర్యలు ఇప్పటికే కొంతమందిని అయితే బస్సు మార్గాల గమ్యస్థానాలకు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కొంతమందిని వేరే రైలు తరలించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.